సో బేసిక్ గా దానికి దీనికి మనకి ఏం చేంజెస్ వచ్చాయి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు కడుతుంది. ఇట్స్ బిగ్ హార్స్, ఇట్స్ స్మాల్ హార్స్. వైబ్రేషన్ అనేది నీకు 90 తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఇక మొత్తం అన్ని సామాన్లు కదులుతుంటాయి. ఇది అట్లాగా ఫ్రెష్ గా ఇందాకనే 60 కిలోమీటర్లు అప్ డౌన్ కొట్టుకొని వచ్చి ఈడ పెట్టిన బండి నువ్వు సైలెన్సర్ ముట్టుకున్నా కూడా నీకు ఎటువంటి హీట్ అనేది తగలదు. జుట్టు విచ్చుకున్నట్టు వైరింగ్ కేబుల్స్ అన్ని విచ్చుకొని ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, 2 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి రోడ్, ఒకటి వచ్చేసి రైన్. తిప్పుతూ అటు తిప్పి ఇటు తిప్పి ఇటు పంపి అటు పంపి నడిపిన ఈ యొక్క వెహికల్ లో పాత వాటికి కంపేర్ చేస్తే ఆ ఒక్క ప్లేస్ మెషిన్ తో వీళ్ళు నీట్ గా సాఫ్ చేస్తారన్నమాట. ఎవరైతే తయారు చేశారో దాని యొక్క డిఎన్ఏ అయితే లైట్ గా అయితే కనబడుతుంది. 50 మంది పోయి ఉంటాము. సో బేసిక్ గా మనకి 2-3 హఠాత్ పరిణామాలు అయితే వచ్చినాయి. స్కిడ్ అయ్యకుంటూ ముఖం మీద ఎన్నో పడుతుంది, కాలు చేతులు ఉంటాయి లేకపోతే లేదు అనమాట. కంపెనీ చెప్పింది 35 అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆబ్వియస్లీ సేమ్ ఫిగర్స్ అయితే రావు. కొంతమందికి డైరెక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి అనమాట. నాకు సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ కి ఇస్తున్నప్పుడు కొంచెం ఆగుతుండే. ఓవరాల్ గా చెప్తేనైతే సిటీకి కానీ హైవే కానీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండు. బేసిక్ మన క్లాసిక్ లో లడ్డు సీట్ వస్తుంది కదా, ఇది అట్లా ఇయ్యలే. డైరెక్ట్ హార్లీ డేవిడ్సన్ వెహికల్ అంటే కాదు. హార్లీ డేవిడ్సన్ ఇండియన్ మార్కెట్ ని మన హీరో మోటార్ కాప్ వాళ్ళు కొనిన తర్వాత ఈ యొక్క వేరియంట్స్ తోటి వాళ్ళైతే మార్కెట్ లోకి రావడం జరిగింది. 3 లాక్ లోపల వెహికల్ ప్లాన్ చేస్తుంటే ఈ రోజు 3 lakhs పెట్టిన బైక్లు వస్తలేవు. సో మనకి బ్యాటరీ మీద కూడా మంచిగానే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి దీని యొక్క సౌండ్ తిందాం. సో వెల్కమ్ బ్యాక్ టు గెరెట్ ఛానల్. బేసిక్ గా మనం ఏంటంటే 350cc పైన బైక్స్ చేస్తాం కూర్చున్నా కాబట్టి, అండ్ మెయిన్ గా హార్లీ డేవిడ్సన్ బ్రాండింగ్ ఉంది కాబట్టి ఈ యొక్క వెహికల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రివ్యూ చేయడానికి అయితే వచ్చేసాను. ఈ యొక్క వెహికల్ బేసిక్ గా స్టార్ట్ అవుతున్న ప్రైస్ వచ్చేసి 2,79,500 రూపీస్. అసలు మనకి ఈ యొక్క వెహికల్ లో మనకి ఏమేమి వస్తున్నాయని చూసుకుందాం. కాకపోతే దీని ముందు ఆల్రెడీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు వివిడ్ అండ్ ఎస్ వేరియంట్ అన్నమాట. 440S, ఇది వచ్చేసి 440T. సో బేసిక్ గా దానికి దీనికి మనకి ఏం చేంజెస్ వచ్చాయి, ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు కడుతున్నాం అనేది చూద్దాం. సో ఫస్ట్ నీకు దీని యొక్క లుక్స్ చూసుకుంటేనైతే దీని యొక్క ఏదైతే XR 1200 ఉందో దాని యొక్క ఐడియాలజీలో ఈ యొక్క వెహికల్ ని తీసుకురావడం జరిగింది. అంటే చూడడానికి సిమిలారిటీస్ ఉంటే కానీ ఇట్స్ బిగ్ హార్స్, ఇట్స్ స్మాల్ హార్స్ అనుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్ ఇంజిన్ వర్క్ వస్తుందైతే ఇది 440cc అన్నమాట. అండ్ ఈ యొక్క వెహికల్ ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి 27 HP అండ్ 38 Nm టార్క్, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది స్పోర్ట్స్ బైక్ కాదు. సో హై స్పీడ్ గురించి అడగకండి. నేనైతే 124 అయితే హై స్పీడ్ పోయా. పర్ఫెక్ట్ గా నీకు వైబ్రేషన్స్ లేకుండా మంచి క్రూజర్ లెక్క అయితే వెహికల్ వెళ్ళిపోయింది. నాకేంటంటే ఒకటి అంటే బేసిక్ గా బైక్స్ లో మనకి ఈ యొక్క సీట్లు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి వెనక వస్తూనే ఉంది. అది కాదు మనం మెయిన్ ఫోకస్ చేయాల్సి. మనమైతే గోవాకి ఎందుకు వచ్చినామంటే ఈ యొక్క వెహికల్ ని రైడ్ చేయడానికి వచ్చినాం. రైడ్ చేస్తున్నప్పుడు బేసిక్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను 124 కొడుతున్నప్పుడు వేరే వెహికల్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్ కానీ హోండా ఇంకేమైనా వెహికల్ కానీ వైబ్రేషన్ అనేది నీకు 90 తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఇక మొత్తం అన్ని సామాన్లు కదులుతుంటాయి. ఇది అట్లా కాదు, కంప్లీట్ గా దాన్ని మైనస్ చేశారన్నమాట. సో నువ్వు 120, 124 కొడుతున్నా కూడా విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. హైయెస్ట్ షుడ్ బి 100 బికాస్ ఇట్స్ క్రూజర్. కాకపోతే పర్ఫెక్ట్ గా వెహికల్ బాగా కంఫర్టబుల్ గా ఉండే సీట్ వైజ్ కానీ అండ్ వైబ్రేషన్ వైజ్ కానీ. ఇక్కడ వెహికల్ చూస్తున్నాం కదా, పాత వాటికి దీనికి ఫస్ట్ మనము డిఫరెన్సెస్ కనుక్కుందాం. ఫస్ట్ థింగ్ మేజర్ చేంజ్ అంటే చాలా మటుకు దాని యొక్క పాత వెహికల్లో చాలా మందికి దాని యొక్క రేర్ సెక్షన్ నచ్చలేదు కాబట్టి వీళ్ళు దాని యొక్క రేర్ సబ్ ఫ్రేమ్ అయితే కంప్లీట్ గా మార్చడం జరిగింది. దానికి దీనికి హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ నీకు ఏదైతే సైలెన్సర్ కనబడుతుందో ఫ్రెష్ గా ఇందాకనే 60 కిలోమీటర్లు అప్ డౌన్ కొట్టుకొని వచ్చి ఈడ పెట్టిన బండి నువ్వు సైలెన్సర్ ముట్టుకున్నా కూడా నీకు ఎటువంటి హీట్ అనేది తగలదు. సో ఈ యొక్క సైలెన్సర్ మీద ఏదైతే వీళ్ళు ఈ యొక్క హీట్ ఇన్సులేషన్ ఇచ్చారో ఇది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అదే కాదు, ఈ యొక్క ఎండింగ్ కూడా ఈడ మీద జరిగింది. అండ్ ఇక్కడ నీకు ఏదైతే దీని యొక్క సైలెన్సర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ కూడా పాతదానికి దీనికి అది చిన్నగా చోటాగా ఇస్తుండే అన్నమాట. ఇది అట్లా కాదు, ఇంకా హ్యూజ్ గీయడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ బై మిస్టేక్ ఏమైనా అంటుకున్నా ఇదేమైనా కూడా ఫస్ట్ కాలేదు. అండ్ చూడడానికి కూడా చాలా స్పోర్టీగా అపీలింగ్ ఉంది. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీకు ఏదైతే వైరింగ్ కనబడుతుందో పాత వెహికల్లో జుట్టు విచ్చుకున్నట్టు వైరింగ్ కేబుల్స్ అన్ని విచ్చుకొని ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, నీట్ గా బండిల్ అప్ చేసి మంచిగా పర్ఫెక్ట్ గా ఇక్కడ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క వెహికల్లో నాకు ఇంకొక చిన్న చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూస్తేనైతే దాని యొక్క బ్రేక్ లివర్ ఉంది కదా, ఈ యొక్క బ్రేక్ లివర్ పాదానికి దీనికి డిఫరెన్స్ తీసుకొచ్చారు. గ్రిప్ వైజ్ కానీ దాని యొక్క డిజైన్ వైజ్ కానీ. అండ్ ఇక్కడ నీకు ఏదైతే ఇంజన్ మౌంట్ బోల్ట్ ఉందో అది కూడా మార్చారు. అండ్ ఇక్కడ నీకు ఏదైతే ఇది కనబడుతుంది కదా బ్రేక్ ఫ్లూయిడ్, ఆ కంటైనర్ కూడా మార్చడం జరిగింది. పొజిషన్ కొంచెం అడ్జస్ట్ చేశారు. క్రేజీగా 4 కలర్స్ అయితే ఉన్నాయి. పర్ల్ బ్లూ ఇది నా ఫేవరెట్.
పర్ల్ వైట్ కూడా ఉంది, పర్ల్ రెడ్ కూడా ఉంది, అండ్ వివిడ్ బ్లాక్ కూడా ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్ ఒకవేళ మనము కూర్చోకుండా చూస్తున్నైతే 805 mm దీని యొక్క హైట్ అన్నమాట, సీట్ హైట్, విచ్ ఇస్ వెరీ నార్మల్. మనం కూర్చున్నా కూడా నీకు పెద్దగా ఇది అనిపించదు, హాయిగా మనకి కాళ్ళు అయితే టచ్ అవుతున్నాయి. 5'10" నేను, సో ఇట్లయితే టచ్ అవుతున్నాయి. అండ్ ఇంటర్నల్లీ ఎలక్ట్రానికల్లీ వీళ్ళు కొన్ని చేంజెస్ చేస్తారన్నమాట. బేసిక్గా ఏంటంటే పార్కింగ్ పానిక్ లైట్స్ అని అన్నారు. అదేంటంటే బేసిక్గా నువ్వు హై స్పీడ్లో పోతున్నావు, 100లో ఇంతలో పోయి ఒకటిసారి దగ్గర గుద్దేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వెహికల్ ఏవైతే ఈ 4 లైట్స్ ఉన్నాయో చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అవతలకి తెలుస్తుంది సంథింగ్ ఇస్ హ్యాపెండ్ అని. సో అదొక ఫీచర్ అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ ఏబిఎస్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఆఫ్ పోవడం బెటర్, కానీ ఆఫ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. అదే కాకుండా ఈ యొక్క వెహికల్ నీకు 2 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి రోడ్, ఒకటి వచ్చేసి రెయిన్. బేసిక్గా అది మళ్ళీ బ్రేకింగ్ సంబంధించిన డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. మనము ఇది డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగా వంపి నడుపుతున్న కార్నర్స్లో అండ్ ఏదైనా కట్ చేద్దామన్నా పర్ఫెక్ట్, ఎక్కడ నీకు కాన్ఫిడెన్స్ పోకుండా పర్ఫెక్ట్గా అయితే డెలివరీ చేస్తుంది. అంటే బేసిక్గా నేను బాగా కర్వ్స్ తిప్పుతూ అటు తిప్పి ఇటు తిప్పి అటు వంపి నడిపినప్పుడు ఫస్ట్గా మనము ఎప్పుడైనా బైక్ కొంటున్నప్పుడు మెయిన్గా చూడాల్సింది టైర్ది టర్నింగ్ రేడియస్ అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్ గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టర్న్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా గ్రిప్ ఇవ్వాలి కదా, ఓన్లీ మధ్యలో వేస్తే సరిపోదు. 17 and 18 inch అలాయ్స్ అయితే ఇస్తున్నారన్నమాట. అండ్ ఈ యొక్క వెహికల్లో పాత వాటికి కంపేర్ చేస్తే మెషిన్డ్ అలాయ్స్ అండ్ మెషిన్డ్ ఎయిర్ ఫిన్స్ అంటారు. మెషిన్ అంటే ఏం లేదు, ఇక్కడ నీకు ఏదైతే కంప్లీట్ బ్లాక్ కాకుండా మధ్యలో సిల్వర్ ప్లేటింగ్ లా కనబడుతుంది కదా, అది బేసిక్గా మెషిన్ అన్నమాట. అంటే ఆ ఒక్క ప్లేస్ మెషిన్ తో వీళ్ళు నీట్ గా సాఫ్ చేస్తారన్నమాట. అండ్ ఎయిర్ ఫిన్స్ అంటే ఇవే మనకి ఎయిర్ కూల్ వెహికల్ ఇది. సో ఈ యొక్క ఎయిర్ ఫిన్స్ కూడా మనకి మెషిన్ యొక్క స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. మెయిన్ గా నా ఫేవరెట్ ఏంటంటే ఈ వెహికల్ దీని యొక్క సైలెన్సర్ బీటింగ్ పాప్స్ ఇస్తూ ఉంటుంది, పట్ 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 అని. యాక్చువల్గా ఇది హైవే మీద నడుపుతున్నప్పుడు మాత్రం పట్ పట్ పుట్ 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 అని ఉంటుంది. ఇక్కడ మనకి కలర్ TFT డిస్ప్లే అయితే చాలా బ్యూటిఫుల్, అంటే ఎంత లైట్ అయినా కానీ అదైతే క్లియర్గా మనకి అన్ని చూపిస్తూ ఉంది. మనకి ప్రస్తుతం ఇక్కడ గేర్ పొజిషన్, టైమింగ్, స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ అవన్నీ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ చాలా బాగుందని చెప్పుకోవచ్చు, ఆ ఫీలింగ్ ఉంది. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి E20 కంప్లైంట్, ఆబ్వియస్లీ అన్ని బైక్స్ వస్తూనే ఉంటాయి. ఈ యొక్క వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వీళ్ళు 170 mm అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క వెహికల్ మనము మోస్ట్లీ హైవేస్ కి వాడతాం కాబట్టి దానికి కావాల్సినట్టు మనకి మంచి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 13.5 లీటర్స్ ఫ్యూయల్ అయితే మనము నింపుకోవచ్చు. సస్పెన్షన్స్ ఎలా డిజైన్ చేశారంటే అది రాయి కానీ, రప్ప కానీ, గోతు కానీ, మనకి మెయిన్గా ఫ్రంట్ సస్పెన్షన్లో చూసుకోవాల్సింది దాని యొక్క ట్రావెల్. అంటే ఏదైనా రాయి కానీ ఏమైనా గోతు కానీ వస్తే ఎంత ఇంపాక్ట్ ఎంత ట్రావెల్ చేస్తే సస్పెన్షన్ లోపలికి అని చూసుకుంటే ఇక్కడ మనకి 130 mm అయితే దీని యొక్క ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క వెహికల్ చూడ్డానికి కూడా టు బి వెరీ ఫ్రాంక్ చాలా అప్పీలింగ్గా. అండ్ ఈ రోజు మనకు మార్కెట్లో ఏమైతే మిస్ అవుతుందో, బేసిక్గా మనకి 350cc ఉంది, బాగానే ఉంటుంది, కాకపోతే సౌండే లేదు. అండ్ ఈ రేంజ్ టెక్, ఈ రేంజ్ ఫీచర్స్ తీయరు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే హెవీ కాంపిటేటర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆబ్వియస్లీ మనకి CV350 అయితే ఉంది. ఈవెన్ ఆ వెహికల్ కూడా చాలా బాగుంటుంది, ఇంచుమించు సేమ్ అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకి బేసిక్గా ఈ ఎవరైతే తయారు చేశారో దాని యొక్క DNA అయితే లైట్గా అయితే కనబడుతుంది. అండ్ నేనే కాదు ఇది చెప్తుంది, ఇక్కడ ఉన్న రైడ్ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ ఏదైతే చేస్తామో అందరం కలిసి వెళ్ళామో 50 మంది పోయి ఉంటాము, కాకపోతే బ్యాచులర్ వైజ్. సో నా బ్యాచ్లో 8 మంది ఉండే. సో మోస్ట్లీ అందరూ పాదానికి దీనికి ఏదైతే దీని బిఫోర్ వివిడ్ అండ్ ఎస్ వర్షన్ ఉందో దానికి దీనికి బేసిక్గా బాగా కంట్రోల్ చేయగలిగారు. ఏమింది అంటే దాని యొక్క వైబ్రేషన్ ఏదైతే మనకి హుండా CV350 అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో కంట్రోల్ చేయలేకపోతున్నారో దీంట్లో అయితే అది సాధించారని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి పర్ల్ బ్లూ, పర్ల్ వైట్, పర్ల్ రెడ్ అండ్ వివిడ్ బ్లాక్ అయితే మనకి ఈ యొక్క వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. దీని యొక్క బ్రేకింగ్ గురించి వస్తున్నైతే ఫ్రంట్ దీని యొక్క డిస్క్ వచ్చేసి మనకి 320 mm అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాక్ చూసుకున్న అయితే 240 mm అయితే ఇస్తున్నారు అన్నమాట. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. సో బేసిక్గా ఇందాక మనకి 2-3 హఠాత్ పరిణామాలు అయితే వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు ఈ రోజు నేను ఏవైతే బైక్స్ నడుపుతానో అన్ని ఏబిస్తాను ఉన్నాయి. అసలు ABS లేదే ఈ రోజు కాన్ఫిడెన్స్ అయితే వస్తలేదు. అంటే నువ్వు 80 కానీ 90 కానీ స్పీడ్ వెహికల్ ఒక్కసారి ఆ స్పీడ్లో కానీ బ్రేక్ వేసావు అనుకో చాలా నీట్గా ప్రొఫెషనల్గా అయితే వెహికల్ అవుతుంది. అదే కానీ నువ్వు ABS ఆఫ్ చేస్తే స్కిడ్ అయ్యకుంటూ ముఖం మీద ఎన్నో పడుతుంది, కాలు చేతులు ఉంటాయి లేకపోతే లేదు అనమాట. ఈ యొక్క పార్కింగ్ లైట్స్ అయితే క్రేజీ అనిపిస్తున్నాయి అనమాట. ఈ 4 లైట్లు ఏదైతే ఫ్రీక్వెన్సీలో కొట్టుకుంటున్నాయో ఒకవేళ యాక్సిడెంట్ అయితే దీని యొక్క ఫ్రీక్వెన్సీ చాలా హై వెళ్ళిపోయి ఫటా 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 కొడుతూ ఉంటాయి అనమాట. అది దాని యొక్క పానిక్ బ్రేకింగ్ లైట్ అని అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఈ యొక్క వెహికల్ని ఎంతవరకు బెండ్ చేయొచ్చు అంటే నువ్వు కరెక్ట్గా ప్రొట్రాక్టర్ పెట్టి చూస్తేనైతే 36 degrees లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే ఇస్తున్నారు. బేసిక్గా ఆ నెంబర్ ఎందుకు ఈక్వల్ ఉందంటే
టైర్స్ వల్ల. సో అటో సైజ్ ఇటో సైజ్ ఇయర్ కాబట్టి మనకి 36 డిగ్రీస్ లీన్ చేసుకోవచ్చు అన్నమాట లెఫ్ట్ అండ్ రైట్కి. అండ్ ఈ యొక్క వెహికల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అందరం మైలేజ్ గురించి వెహికల్స్ కొంటాం కాబట్టి వీళ్ళు ఏదైతే కంపెనీ చెప్తుందో అది 35 km/లీటర్. కంపెనీ చెప్పింది 35 అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆబ్వియస్లీ సేమ్ ఫిగర్స్ అయితే రావు. అండ్ మోస్ట్లీ మనం మెల్లగా నడిపే క్యాండిడేట్స్ కాదు, 70-80 మెయింటైన్ చేస్తేనైతే ఖచ్చితంగా నీకు ఆ ఫిగర్స్ నియర్ బై రావచ్చు. అండ్ కొంతమందికి డైరెక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అదొక వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూస్తేనైతే 3.5 ఇంచ్ TFT డిస్ప్లే కనబడుతుంది. సో బేసిక్గా దీంట్లో 2 రైడ్ మోడ్స్ ఇచ్చారని చెప్పా కదా, రోడ్ ఇంకా రెయిన్. అది ఎట్లా యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ ఈ యొక్క రౌండ్ బటన్ ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. చేసినప్పుడు మనకు అక్కడ బైక్ ది అబౌట్ అవన్నీ వచ్చినాయి కదా, ఎంటర్ కావాలంటే మళ్ళీ ఇది ట్రిప్ బి అవన్నీ తీసుకుంటుంది. అక్కడనే రైడ్ మోడ్ ఉంది. సో రోడ్ అండ్ రైన్ అయితే మనం ఇక్కడ నుంచి ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ రేర్ ABS గురించి చెప్పినా కదా, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందన్నమాట వెహికల్లో. ఇక్కడ అయితే మనకి ABS యొక్క లైట్, ఇది హై బీమ్ యొక్క లైట్ అన్నమాట. సో బేసిక్గా నువ్వు హై బీమ్ వేసినప్పుడు అక్కడ లైట్ అయితే మనకి వెలుగుతూ ఉంటుంది. అండ్ ఇండికేటర్స్, చెక్ ఇంజన్ అండ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, పైన వచ్చేసి మనకి నీట్గా హార్లీ డేవిడ్సన్ లోగో అయితే ఇస్తున్నారు. మెయిన్గా నాకు ఈ యొక్క కంప్లీట్ వెహికల్లో రైడ్ బాగుంది, అంతా బాగుండే. కాకపోతే ఒకటి బెటర్ చేయొచ్చు. బేసిక్ ఏంటంటే దాని యొక్క గేర్ షిఫ్టింగ్ నాకు సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్కి వేస్తున్నప్పుడు కొంచెం ఆగుతుండే. బేసిక్గా నేను ఈ బూట్లు వేసుకున్నా కదా, దీనివల్ల అనుకున్నా. కాకపోతే మరి అది తీసేసినా కూడా కొంచెం గట్టిగా పడుతున్నాయి. అది విత్ టైం అలవాటు అవుతుందేమో అని ఒక బిలీఫ్లో అయితే ముందుకు వెళ్ళిపోవడమే. కాకపోతే ఓవరాల్గా చెప్తేనైతే సిటీకి కానీ హైవేకి కానీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇయని అంత జాగా అయితే వెనక వాళ్ళకి ఇచ్చారు. పినియన్ సీట్ బేసిక్గా ఎక్కువ ప్లేస్ ఇయర్ అండ్ బాగా వెనక వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండు. బేసిక్గా మన క్లాసిక్లో లడ్డు సీట్ వస్తుంది కదా, ఇది అట్లా ఇయ్యలే. ఎందుకు అంటే దాని యొక్క రీజన్ మెయిన్గా దాని యొక్క లుక్స్ కానీ డైనమిక్స్ కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి, గలీజ్ అయిపోతుంది. కాబట్టి డిజైన్ చాలా మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఎక్కడ దాన్ని కట్ చేయకుండా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ ఎక్కడికక్కడ నీకు ఎన్నో హార్లీ డేవిడ్సన్ యొక్క బ్యాజింగ్ కనబడుతుంది. ఫుట్ రెస్ట్ల మీద ఉంది, ఇక్కడ ఉంది, దీని మీద ఉంది, ఈ ఫ్యూయల్ క్యాప్ మీద ఉంది, రకరకాల ప్లేస్లు అయితే పెట్టారు. అండ్ ఎస్, ఇది డైరెక్ట్ హార్లీ డేవిడ్సన్ వెహికల్ అంటే కాదు. హార్లీ డేవిడ్సన్ ఇండియన్ మార్కెట్ని మన హీరో మోటార్ కార్ప్ వాళ్ళు కొన్నారు. కొనిన తర్వాత ఈ యొక్క వేరియంట్స్ తోటి వాళ్ళైతే మార్కెట్లోకి రావడం జరిగింది. సిటీస్లో నేనైతే కొన్ని చూసినా, కాకపోతే అవి ఇవి వివిడ్ ఇంకా ఎస్ వేరియంట్స్. అండ్ ఎవరైనా 3 lakh లోపల వెహికల్ ప్లాన్ చేస్తుంటే ఈరోజు 3 lakhs పెట్టిన బైక్లు వస్తలేవు ఈ యొక్క CC వెహికల్స్. అండ్ ఇంకోటి దీని యొక్క హెడ్ లైట్స్ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చాలా నీట్గా ఇక్కడ ఒక LED అండ్ మధ్యలో కూడా హార్లీ డేవిడ్సన్ వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇది హై బీమ్ త్రో అనమాట. అండ్ పాస్ లైట్ ఆబ్వియస్లీ ఇస్తారు కాబట్టి క్రేజీ అని చెప్పుకోవచ్చు. కింద 3 LEDs అండ్ పైన మెయిన్ హై బీమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి కూడా కంప్లీట్గా LEDs. ఇక్కడ మనకి హాలోజన్స్ అయితే లేవు. సో మనకి బ్యాటరీ మీద కూడా మంచిగానే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాకు తెలిసి ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పెడితేనైతే క్రేజీగా అవుతుంది వెహికల్. సో ఈ యొక్క వెహికల్ మీద నీ యొక్క ఒపీనియన్ ఏంటి? అండ్ ఒకవేళ ఈ వెహికల్ నువ్వు కన్సిడర్ చేస్తున్నావు లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. అండ్ దీనికంటే బెటర్ వెహికల్ నువ్వు నడిపినా అది కూడా చెప్పు. అండ్ ఎంతోమంది ఇది ఆల్రెడీ ఓన్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్కి వచ్చి మీ యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీస్ ఇవన్నీ ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వ్యూయర్స్ అందరికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫర్ ద లీస్ట్ మనం ఇంకొకసారి దీని యొక్క సౌండ్ తిందాం. స్టాండ్ తీసి జస్ట్ ఇట్లా నొక్కి ఉంచాలంతే. సో యా, ఇది కంప్లీట్ రివ్యూ ఆఫ్ హార్లీ డేవిడ్సన్ వాళ్ళ యొక్క కొత్త వర్జన్ X440T. అండ్ నీకు ఈ యొక్క వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ అబౌవ్ 350 వెహికల్స్ CC ఏవైతే ఉన్నాయో ఏవి రివ్యూ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.